హలో అండి, నమస్తే. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో ఇప్పుడు మన తెలంగాణలో చూస్తున్నట్లయితే డ్రగ్స్ కల్చర్ చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కడ ఏ న్యూస్ ఛానల్ చూసినా సరే నెలకొకసారో లేకపోతే వారానికి ఒకసారో మన డ్రగ్స్ పట్టుకున్నారని, గంజాయి పట్టుకున్నారని, హెరాయిన్ పట్టుకున్నారని మన న్యూస్లో చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ డ్రగ్స్ కేసులన్నీ ఇట్లను వీటిని జనరల్గా మన అడ్వకేట్స్ వాడుక భాషలో ఎన్డీపీఎస్ కేసులు అంటారండి. ఈ ఎన్డీపీఎస్ కేసులలో చాలామంది మన అమాయకుల్ని పోలీసులు పెట్టుకుంటూ ఉంటారు. అమాయకుల పైన కేసులు పెట్టడము, వాళ్ళని కన్జ్యూమర్స్ని కూడా మీరు పోలీస్ వాళ్ళు తీసుకువెళ్ళి అరెస్ట్ చేయడం అనేది చూస్తూ ఉంటున్నాం. అయితే బేసిక్గా ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ఏంటంటే కన్జ్యూమర్స్ కోసం వచ్చిన యాక్ట్ ఇది. అంటే ఎవరైతే మత్తు పదార్థాలకు బానిస అవుతారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం వచ్చిన యాక్ట్, అది వాళ్ళకే శాపంగా మారుతుంది. వాళ్ళని మత్తు పానీయాల నుంచి వాళ్ళని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన యాక్ట్. అయితే ఈ కేసులలో వాళ్ళని విక్టిమ్గా చూడాలి మనం. ఎవరైతే గంజాయి సేవిస్తూ లేతే డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారో వాళ్ళని విక్టిమ్స్గానే చూడాలి తప్ప వాళ్ళని అక్యూజ్గా చూడకూడదు యాక్చువల్గా అయితే. కానీ మన ఈ పోలీసులు చేస్తున్న పనులలో ఏంటంటే వాళ్ళ అక్యూజర్ లిస్ట్లో వాళ్ళ పేరు పెట్టేసి వాళ్ళని కన్జ్యూమర్గా చూపించేసి వాళ్ళని అరెస్ట్ చేయటము, జైలుకి పంపించటము ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కన్జ్యూమర్స్కి చాలా సెక్షన్స్ అట్రాక్ట్ కావనేది వాళ్ళకి తెలియదు. అండ్ పోలీసు వాళ్ళు రాసిన రిమాండ్ ప్రకారం అయితే డిఫాల్ట్గా వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు. తర్వాత కేసు అంతా ఒక 5-6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిన తర్వాత ఈ కేసు అనేది కొట్టేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కన్జ్యూమర్స్ని చూసుకున్నట్లయితే జనరల్గా వీళ్ళు 20 నుంచి 25, 20 నుంచి 25, 30 సంవత్సరాల లోపలే ఉంటున్నారు. చాలామంది కూడా అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు, అండ్ రేపో మాపో ఫారెన్కి ఎంఎస్ కోసమో లేకపోతే ఫారెన్కి వెళ్ళి చదువుకోవడానికి వీసా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, అండ్ రీసెంట్గా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. అయితే వీళ్ళని ఇట్లా ఈ అక్రమ కేసులలో అరెస్ట్ అవ్వడం వల్ల, జైలుకి వెళ్ళడం వల్ల వాళ్ళకి వీసాలు రాకుండా, లేకపోతే అక్కడ వచ్చిన అడ్మిషన్స్ పోవడం, గవర్నమెంట్ జాబ్స్కి కొంచెం ఇబ్బంది కలగడం, తర్వాత ప్రైవేట్ కంపెనీస్లలో కూడా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినప్పుడు వాళ్ళ పేర్లో వారి మీద కేసు ఉందని చెప్పడం, దానివల్ల ఉద్యోగానికి ఇబ్బంది కలగటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు యాక్చువల్గా ఈ కేసు అనేది, ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది కన్జ్యూమర్స్కి వరంగా ఉండాల్సింది. కన్జ్యూమర్స్ని వాళ్ళని మత్తు పానీయాల నుంచి వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం పెట్టిన యాక్ట్, ఇది వాళ్ళకే శాపంగా మారుతుంది. సో వాళ్ళని విక్టిమ్గా చూడాల్సిన పోలీసులు వాళ్ళని అక్యూజులుగా చూసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం అనేది చేస్తూ ఉన్నారు. అయితే దీనిలో హైకోర్టులో క్లియర్ గైడ్లైన్స్ కొన్ని ఉన్నాయండి. కన్జ్యూమర్స్ ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళ క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుని, హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుని వాళ్ళ పేరు తీసేసుకోవచ్చు. ఒక్కసారి హైకోర్టులో ఎఫ్ఐఆర్ పైన క్వాష్ చేసినట్లయితే మీకు దగ్గర 3 to 6 monthsలో కేసు డిస్పోజ్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళకి ఫారెన్ వెళ్ళాలన్నా, వీసా కావాలన్నా ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. సో ముందు ఇలాంటి ఫాల్స్ కేసు ఏదైనా ఫైల్ అయినప్పుడు కన్జ్యూమర్స్ అని చెప్పి ఈ కేసులలో పోలీసులు ఏమైనా ఇరికించినప్పుడు మీరు భయపడకుండా ఇమ్మీడియట్గా బెయిల్ రాగానే ఇమ్మీడియట్గా క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవడం ఉత్తమం. అసలు ఇంకా చెప్పాలంటే అసలు బెయిల్ రాకున్నా సరే మన రిమాండ్ కాగానే నెక్స్ట్ డేనే అడ్వకేట్కి చెప్పి క్వాష్ పిటిషన్ వేయించుకున్నట్లయితే క్వాష్ పిటిషన్లో ఇంట్రిమ్ బెయిల్ ఇచ్చేస్తున్నారండి. అటు 482 ప్రకారం క్వాష్ అడుగుతూ ప్యారలల్గా మీరు 439 ప్రకారం బెయిల్ కూడా అడగచ్చు. సిఆర్పిసి 439 అండ్ 482 ప్రకారం ఒక పక్క క్వాష్ పిటిషన్ వేసుకుంటూ క్వాష్ పిటిషన్లోని క్రిమినల్ ఎంపీగా మళ్ళీ మనం ఒక ఐఏగా ఇది బెయిల్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. సో రెగ్యులర్ ప్రాసెస్లో బెయిల్ తీసుకోవాలంటే మీకు దగ్గర ఒక 1 month టైం పడుతుందండి. ఈ క్వాష్ పిటిషన్ వేసుకుని క్వాష్ పిటిషన్లో నుంచి మనం ఇంట్రిమ్ పిటిషన్గా ఒక బెయిల్ పిటిషన్ మూవ్ చేసినట్లయితే మీకు వితిన్ 1 weekలో బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బెయిల్ రాగానే వెంటనే క్వాష్ అయ్యే ప్రొసీజర్ కూడా మీరు చూసుకుంటే క్వాష్ చేయించుకోవటం మంచిది. ఒక్కసారి ఎఫ్ఐఆర్ క్వాష్ అయిన తర్వాత మీకు పాస్పోర్ట్ ఎంక్వైరీ కానీ, వీసా ఎంక్వైరీ కానీ, గవర్నమెంట్ జాబ్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ, తర్వాత మీకు ఈ ఎంఎస్ కానీ, యూఎస్ కానీ ఇట్లా ఏమైనా అడ్మిషన్స్కి ఫారెన్ కంట్రీకి ట్రావెల్ చేయడానికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అందరూ కూడా ఈ 482 సిఆర్పిసిని వాడుకుని ఈ కన్జ్యూమర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి కొన్ని ప్రొసీజర్ ఉంటుందండి. దానిలో ముందు కౌన్సిలింగ్ తీసుకోవాలి, డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవాలి, దాని తర్వాత క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ ఫాలో అయితే క్వాష్ చేయించుకోవడం అనేది ఉత్తమం.